ఇప్పుడు మనము పండుమిరపకాయలు పచ్చడి పెట్టే విధానం చూసాము. పండుమిరపకాయలు బాగా నీట్గా కడుక్కొని బట్టతో తుడుచుకొని ఒక అర్ధగంట సేపు ఆరబెట్టుకొని మనం నీట్గా చేసి పెట్టుకోవాలా. ఏనే కానీ తేమ ఉండకూడదు మిరపకాయలకు. అలాగనే 125 గ్రాములు నేను కల్లుప్పు తీసుకున్నాను. 125 గ్రాములు చింతపండు పిక్కలు లేకుండా పీసులు లేకుండా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ తొట్టాలన్నీ బాగా తీసేసి ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట. కాయ ఇట్లా గట్టిగా ఉండాల, లొట్టగా ఉండకూడదు. ఇట్లా గట్టిగా ఉంటే పచ్చడి మనకు చెడిపోకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీకి వేసి తొడాలు తీసి చూద్దాం. ఇప్పుడు మెంతులు ఆవాలు మనం వేయించుకుందాము. స్టవ్ ముట్టించి ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్నర ఆవాలు. ఇవి దోరగా వేయించుకుందాం మనము సన్న మంట మీదనే. ఇవి వేగినాయి, ఆఫ్ చేసుకున్నాము స్టవ్. ఈ ఏరెట్ల ప్లేట్లకి తీసుకున్నాము. చూడండి చిట్టపట్ట ఎలా ఉంటున్నాయో. ఈ ఏరెట్ల ప్లేట్లకి తీసుకుందాం. కనపరాలేదేమో. చింతపండు వేసినాను, ఉప్పు మీకు కనపరాలేదు వీడియోలో. 125 గ్రాములు చింతపండు, 125 గ్రాములు ఉప్పు. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు సగం వేసుకోండి, మళ్ళీ కొద్దిమాది చల్లుకుంటే మళ్ళీ చూసి వేసుకుందాం. ఇది మిక్సీ ఆడిద్దాం. చూడండి, ఉప్పు చింతపండు మిక్సీ కొట్టినాను. ఇలా వచ్చింది, ఇలా కొట్టుకోండి. ఇప్పుడు మనము ఈ పండు మిరపకాయలు మిక్సీలో వేసుకుందాం. ఈ ఒక్కలొక్కలు మిక్సీ కొట్టుకున్నాక మనము ఈ తెల్లవాయలు 2 గడ్డలు నేను ఒలిచి పెట్టుకున్నాను. ఈ తెల్లవాయలు వేసుకుందాము. ఇప్పుడు ఇలా కొట్టుకున్నాం కదా, ఇంత మెత్తగా లేకుండా కొంచెం బరకగా కొట్టుకున్నాము. ఇప్పుడు ఈ తెల్లవాయలు వేసి దీంట్లో మిక్సీ ఆడిచ్చాము. ఇప్పుడు ఈ మిక్సీ ఆడిచ్చినదంతా చట్నీ దీంట్లో వేసుకుందాము. నా కాడ గాజుది లేదు, నేను స్టీల్ దాంట్లో తీసుకోకుండా ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటున్నాను. కారం అంతా ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు మిక్సీకి వేసినాం కదా మనము, ఇది దీంట్లో కలుపుకున్నాము. ఆవాలు మెంతి పొడి వేయించుకున్నాం కదా, ఈ మెంతులు వేయించుకున్నాం కదా, అవి మిక్సీకి వేసుకొని పొడి దీంట్లో కలుపుకునేప్పుడు చూద్దాం. చింతపండు ఉప్పు అంతా మిక్సీకి కొట్టుకొని పండుమిరపకాయలు మిక్సీకి కొట్టుకొని అంతా దీంట్లో వేసి ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. సరిపోతుంది. దీన్ని కలుపుకుందాం.
ఉప్పు కొద్దిగా వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా సరిపోతుంది కరెక్ట్గా. ఇది మూత పెట్టి 24 గంటలు పెడదాము. బాగా ఊరుతుంది. తర్వాత చూద్దాం. 24 గంటల తర్వాత చూద్దాం. మూత పెట్టేసి చూద్దాం. అంతే. మళ్ళీ కోపు పెట్టుకున్నప్పుడు చూద్దాం. ఇది ఊరినాక మిగిలిన తర్వాత మిక్సీకి వేసి కోపు పెట్టుకొని చూద్దాం. పండుమిరపకాయలు ఊరగాయ మనము మిక్సీకి పెట్టుకొని చూపించినా కదా మీకు, మిక్సీ కొట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒక 24 గంటలు ఊరబెట్టుకోవచ్చు అని చెప్పినా కదా నేను. అయితే చూడు, అప్పుడు కొంచెం గట్టిగా ఉంది, ఇప్పుడు బాగా అంతా ఊరిపోయింది. ఇది నేను 24 గంటలు అంటే ఇది పెట్టినాక సడన్గా ఊరిపోయే పని వచ్చేసింది. అందుకే నేను ఊరిపోయినాను. 3 రోజులు జరిగింది. 3 రోజులు కూడా బాగా ఇట్లా ఊరింది అనమాట. ఇదంతా బాగా ఇప్పుడు మనము మిక్సీకి వేసుకొని చూద్దాం. ఇలా మెత్తగా మిక్సీకి, అంటే అంత మెత్తగా కాదు, కొంచెం బరకగా ఇట్లా చూడు. విత్తనాలు కూడా ఏం ఎక్కువ లేవు, బాగా మిక్సీ పడింది. నేను ఇది పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. మనకు ఎప్పుడు కాల్చింటే అప్పుడు తర్వాత వేసుకొని తీసుకోవచ్చు, తినచ్చు. ఇప్పుడు మాకు తినేదానికి ఈ పచ్చడి మీకు కోపు పెట్టి చూపించాను. స్టవ్ వెలిగించి సిలిండర్ ఆఫ్ చేసి పెట్టినా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. నేను సర్పెంటాయిలు ఈ పచ్చడికి సరిపోయినా వేసినాను. నేను సర్పెంటాయిలే వేసుకున్నాను. ఇది ఇయాలు ఇప్పుడు తినేదానికి వేసుకున్నాను నేను. అది మీరు కాల్చింటే ఏరుశనగ నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు మాకు తినేదానికి ఇది వేసుకుంటున్నాను. ఇది ఏరుశనగ నూనెతో తర్వాత పెట్టుకుంటాను. ఇప్పుడు పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఒట్టిమిరపకాయ, ఆవాలు వేసుకుంటాను. ఆవాలు గింజలు వేగినాయి. ఇప్పుడు తెల్లవాయలు వేసుకుంటున్నాను. స్టవ్ మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాము. అంతా వేగింది. స్టవ్ బంద్ చేసినాక ఇప్పుడు తినేదానికి తీసుకున్నానే కదా ఆ పచ్చడి ఇలా వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుందాము. మీకు ఉప్పు కారము అన్నీ కొంచెం ఒక రవ్వ తక్కువ ఉంటే కనుక వేసుకోండి. ఇప్పుడే మిక్సీ పట్టేటప్పుడే. నాకైతే అన్నీ చింతపండు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఇది పచ్చడి కొంచెం ఆయిల్ ఉంటేనే మనకు చెడిపోకుండా బాగుంటుంది అన్నమాట. అంటే శనగకాయల నూనె వేసుకుంటే, పల్లీల నూనె వేసుకుంటే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది. ఇది మేము ఇప్పుడు తినేదానికి కానీ ఈ నూనె వాడినాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బాగా నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పండుమిరపకాయ ఊరగాయ చాలా అంటే చాలా బాగుంటుంది.
బాగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినే బాగుంటుంది. పొలం మీదకి ఎత్తుకోపోయి సద్దన్నంలోకి పొలానికి పనికి పోతారు కదా, వాళ్ళకు కూడా పెరుగన్నంలోకి మజ్జిగ అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి, బాగుంటుంది.